రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1985 జనవరి విశాఖపట్నంలో శ్రీ చాగంటి సోమయాజులు గారి సప్తతి కార్యక్రమం ఘనంగా పూర్తయింది. తర్వాత వారిని మీరు మా ఇంటికి వచ్చి ఓ 2 రోజులు మా అతిథిగా ఉండాలి అంటూ ఆహ్వానించాను. వారు నా మాట మన్నించి మా ఇంటికి వచ్చి హాయిగా మాతో బోలెడు కబుర్లు చెబుతూ మా ఇంట్లో ఓ మనిషిలా కలిసిపోయి 2 రోజులు గడిపి వెళ్ళారు. 1930, 50ల నాటి విజయనగరం కబుర్లు, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం ప్రదర్శన ముచ్చట్లు, వీరేశలింగం గారి సంస్కరణలకు విజయనగరం ఎలా మద్దతు పలికిందో ఆ వివరాలు, ఇంకా శ్రీశ్రీ, నారాయణబాబు, ఆరుద్ర, రోణం కప్పలస్వామి గార్లతో తన అనుభవాలు, ఇవన్నీ మా డాబా మీద వెన్నెల్లో కూర్చుని హాయిగా చుట్ట కాలుస్తూ ఎంతో వివరంగా, ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కొన్ని ముచ్చట్లు వారి మాటల్లోనే. చిన్నప్పటినుంచి నాకు భావకవులంటే ఇసుమంతైనా గౌరవభావం లేదు. నారాయణబాబు, శ్రీశ్రీ వీళ్ళిద్దరూ భావకవులకు ఫాలోయర్సు. మొదట్లో వాళ్ళిద్దరినీ కృష్ణశాస్త్రికి అనునాయీలుగానే నాకు తెలుసు. నేను చిన్నతనం నుంచి వామపక్షీయుడనే, మొదట్నుంచి వాళ్ళతో కలిసి తిరిగినవాడినే గాని వాళ్ళ భావాలతోటి ఏకీభవించిన వాడిని మాత్రం కాదు. అప్పట్లో విశాఖపట్నంలో శ్రీశ్రీ కవిత్వాన్ని పట్టించుకున్న వాళ్ళెవ్వరూ లేరు. అందుకని టిక్కెట్ తీయకుండా తరచుగా పొద్దున్నే ప్యాసింజర్లో మా విజయనగరం వచ్చేసేవాడు. పగలంతా రోణంకి అప్పలస్వామి గారితోటి, నారాయణబాబుతోటి, మాతోటి గడిపి సాయంకాలానికి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోయేవాడు. అప్పట్లోనే ఆనంద గజపతిరాజు గారికి ఆంగ్ల సాహిత్యం పట్ల ఉండే ఆసక్తి వలన చాలా ఫారిన్ మ్యాగజైన్సు, అలాగే ఆంగ్ల కవిత్వం మీద రాసిన విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాల గల విదేశీ పేపర్లు మా కాలేజీ గ్రంథాలయానికి వచ్చేవి. కార్ల్ మార్క్స్ దాస్ కాపిటల్ పుస్తకాన్ని 1904లోనే తెప్పించి మా కాలేజీ ఫిలాసఫీ సెక్షన్లో పెట్టారు. వాటన్నిటినీ ఆపోసన పట్టాడు శ్రీశ్రీ. తర్వాత వాళ్ళు నా పక్షానికి వచ్చి సంవయస్కులయ్యారు నాకు. కవిత్వం విషయంలో శ్రీశ్రీ కంటే నారాయణబాబు గొప్పవాడని నా ఉద్దేశం. ఇలా ఎందుకు అంటున్నానంటే అతని కవిత్వం బుద్ధిగతమైనది. అతను కవిత్వంలో లోతు ఉన్నవాడు. అంతవరకు ఉన్న కవిత్వ లక్షణాలను పరిహరించినవాడు నారాయణబాబు. దీనిని పరిగణించనివాడు శ్రీశ్రీ. ఛందస్సును కాదన్నాడు కదా, అయినా దాన్ని విడిచిపెట్టలేదు. కవితావో కవితాలో ఛందస్సుని సర్పపరిష్వంగం అంటూ ఏదేదో అన్నాడు. కానీ ఛందస్సుని ఎక్కడ వదిలిపెట్టాడు? సంస్కృత ఛందస్సు అంటే వృత్తాలను రాయడం మానేశాడు అంతే. మాత్రా ఛందస్సులు, తదితర ఛందస్సులు కొన్ని పట్టుకున్నాడు. ఛందస్సులో రాస్తే పాడుకోవడానికి వీలు, చదువుకోవడానికి వీలు, గుర్తుంచుకోవడానికి వీలు ఉంటుంది. అందువలన ప్రచార సాధనంగా ఛందస్సు అతనికి పనిచేసింది. ఇంకా అభ్యుదయ భావాల విషయానికి వస్తే మా విజయనగరం ఆ విషయంలో 100 ఏళ్ల క్రితమే చాలా ముందుంది. అప్పట్లో కందుకూరి వీరేశలింగం గారికి మా విజయనగరమే పూర్తి బలం. ఎందుకంటే ఆనంద గజపతిరాజు గారు కందుకూరి వారి సంస్కరణలను నిండు మనసుతో ఆమోదించారు. అటు గురజాడ అప్పారావు గారు కూడా క్షీర అభ్యుదయం గురించి, కుల నిర్మూలన వ్యవస్థ గురించి కృషి చేస్తారు. అప్పటికే ఆయన పంక్తి భోజనం కూడా చేసి వచ్చాడు కదా. అందుకని ఈ రకమైనటువంటి సంస్కరణలన్నిటికీ కూడా ఆయన సపోర్టుగా నిలబడ్డాడు. అందుకే కందుకూరి వారు తాను రాసిన మొదటి నాటకం వ్యవహార ధర్మబోధిని రాజమండ్రిలో ప్రదర్శించడానికి కొంత భయపడి దాని మొదటి ప్రదర్శన విజయనగరంలోని మధ్వమఠంలో ఏర్పాటు చేశారట. ఇలా ఎన్నెన్నో అరుదైన ముచ్చట్లు ఆ 2 రోజుల్లోనూ ఆయన మాతో పంచుకున్నారు. 1915 జనవరి 17వ తేదీన శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ మరియు తులసమ్మ దంపతులకు నరహర్రావుగా జన్మించారు వీరు. తర్వాత చాగంటి బాపిరాజు, తులసమ్మ దంపతులు దత్తత తీసుకుని ఆయన పేరును సోమయాజులుగా మార్చారు. 19వ ఏటనే ఆయనకు కాదంబరి అన్నపూర్ణతో వివాహం జరిగింది. ఆయన పెంపుడు తల్లిదండ్రులతో విజయనగరం వచ్చి అక్కడ మున్సిపల్ హైస్కూల్ తర్వాత మహారాజా కళాశాలలో చదువుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం, రష్యా విప్లవం, టాల్స్టాయ్, గోర్కీ రచనలు, మార్క్సిస్టు రాజకీయ సిద్ధాంతం,
చాసోను విశేషంగా ప్రభావితుడిని చేశాయి. ప్రపంచ యుద్ధ బీభత్సం రోజుల్లో ఆయన తొలి కవిత ధర్మక్షేత్రం శీర్షికతో 1941లో వచ్చయింది. వీరి మొదటి కథ చిన్నాజీ 1942లో భారత మాసపత్రికలో ముద్రితమైంది. తర్వాత ఆయన అనేక చిన్న కథలు, ఇంకా కవిత్వం కూడా రాశారు. 1968లో వారి కథల సంకలనం ప్రచురించబడింది. వీరి సప్తతి మహోత్సవం విశాఖపట్నంలో చాలా ఘనంగా జరిగింది. బండపాటు, లేడీ కరుణాకరం, కుంకుడాకు, చిన్నాజీ, దుమ్మలగొండి, వాయులీనం, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం, ఎందుకు పారేస్తాన్ నాన్న, ఏలూరెళ్ళాలి లాంటి అద్భుతమైన 46 కథల వరకు ఆయన రాశారు. చహ్గోవ్ అంటే తెలుగున చాసోవ్ అనే అర్థం. చాగంటి సోమయాజి తెలుగు కథా పరమార్థం అంటూ కీర్తింపబడిన శ్రీ చాసో గొంతు క్యాన్సర్ వ్యాధితో 1994 జనవరి 2వ తేదీన చెన్నైలో స్వర్గస్థులయ్యారు. ఆయన కోరిక మేరకు అతని కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలని మరియు శరీరాన్ని పరిశోధనల ప్రయోజనం కోసం శ్రీ రామచంద్ర వైద్య కళాశాల మరియు పరిశోధనా సంస్థకు దానం చేశారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా వారికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.